తెలంగాణలో బెట్టింగ్ భూతాల్ని పోలీసులు వేటాడుతున్నారు. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలపై కేసులు పెట్టారు. విష్ణుప్రియ, రీతు చౌదరిని ఒకే గదిలో ఉంచి విచారించారు. ఎంత డబ్బు సంపాదించారో లెక్కలు సేకరించారు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ వేలాది మంది ఆత్మహత్యకు కారణమైన సెలబ్రిటీలపై తెలంగాణ పోలీసులు కొరడా జలిపిస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా బెట్టింగ్ యాప్స్ కు అడ్వర్టైజ్మెంట్ చేసిన యాక్టర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో సహా 25 మందిపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగళ్లపై కేసు పెట్టారు. ఇక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లలో శ్రీముఖి, యాంకర్ శ్యామల, టేస్టీ తేజ, రీతు చౌదరి, బండారు సుప్రీత పైన కేసులు నమోదయ్యాయి. మరోవైపు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో నటి విష్ణుప్రియ, యాంకర్ రీతు చౌదరిని పంజాగుట్ట పోలీసులు ఎదుట విచారణకు హాజరయ్యారు. ప్రమోషన్స్ కోసం ఎంత డబ్బు తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు అంటూ వారిద్దరిని పోలీసులు ఇంట్రాగేట్ చేశారు. మీ ప్రమోషన్ తో వేలాది మంది బెట్టింగ్ లో అప్పుల పాలై ఆత్మహత్య చేసుకుంటున్నారని తెలీదా? తెలిసి కూడా డబ్బు కోసం కక్కుర్తి పడ్డారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఖాకీల ఎదుట విష్ణుప్రియ సంచలన విషయాలు బయటపెట్టింది. మొత్తం 15 బెట్టింగ్ వీడియోల్ని ప్రమోట్ చేశానని, ఒక్కో వీడియోకి 90,000 వసూలు చేసినట్లు తెలిపింది. దర్యాప్తులో భాగంగా విష్ణుప్రియ మొబైల్ ను పోలీసులు సీజ్ చేశారు. అలాగే రీతు చౌదరి బ్యాంక్ స్టేట్మెంట్లను పరిశీలించారు. అయితే ఖాకీల దెబ్బకు రీతు చౌదరి దారికొచ్చింది. బెట్టింగ్ యాప్స్ వద్దంటూ వీడియో రిలీజ్ చేసింది. ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ 1 year బ్యాక్ ఆర్ 1.5 year బ్యాక్ రీసెంట్ గా అయితే నేను బెట్టింగ్ ని ప్రమోట్ చేయలేదు. బట్ అంతకు ముందు నేను ప్రమోట్ చేసినవి ఈ మధ్య వైరల్ అవుతున్నాయి. అండ్ తెలుసో తెలియకో చేసిన తప్పుని మీరందరూ క్షమిస్తారని కోరుకుంటున్నాను. అండ్ ప్లీజ్ దయచేసి ఏ బెట్టింగ్ యాప్స్ ని మీరు నమ్మకండి, ఏ బెట్టింగ్ ప్రమోషన్స్ ని నమ్మకండి. ఏ సెలబ్రిటీస్ చేసినా కూడా, ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ యూట్యూబర్స్ చేసినవి కూడా ప్లీజ్ దయచేసి నమ్మకండి. ఇప్పుడే మీ ఫోన్ లో ఏదైనా బెట్టింగ్ యాప్స్ ఏదైనా ఉంటే ప్లీజ్ డిలీట్ చేసుకోండి. ఈ అవేర్నెస్ అందరికి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా ప్లీజ్ తెలియచేయండి. సే నో టు ద బెట్టింగ్ యాప్స్. థ్యాంక్ యూ అండ్ సారీ. పోలీసులు అరెస్ట్ చేస్తారు అన్న భయంతో సుప్రీత కూడా సారీ చెప్పింది. బెట్టింగ్ యాప్స్ కు తెలియకుండా ప్రమోట్ చేశానని, ఇప్పుడు చేయట్లేదు అని చెప్పుకొచ్చింది. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ తెలుసో తెలియకో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారు. వాళ్ళలో నేను ఒకదాన్ని. అండ్ ఇప్పుడు ఆపేశాను. అండ్ దానికి మీ అందరికీ ఎక్స్ట్రీమ్లీ సారీ. మీరు ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంటే అవి చూసి ఎంకరేజ్ అవ్వకండి. అండ్ ఈజీ మనీకి అలవాటు పడద్దు. ఆ యాప్స్ ఏమైనా ఉంటే డిలీట్ చేసేసేయండి. అండ్ వాళ్ళని ఫాలో కూడా అవ్వద్దు. సో అందరికీ థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ సారీ. మరోవైపు హీరో విజయ్ దేవరకొండ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశారు అన్న ఆరోపణల్ని ఆయన టీం కొట్టిపారేసింది. స్కిల్ బేస్డ్ గేమ్స్ కు మాత్రమే ప్రచారం చేశారు అని స్పష్టం చేసింది. ఇక 9 ఏళ్ల క్రితం బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినట్లు ఒప్పుకున్న ప్రకాష్ రాజ్ అది తప్పని తెలియడంతో మానేశాను అంటూ వివరణ ఇచ్చారు. ఇక్కడ ఉన్నప్పుడు ఇప్పుడే నాకు ఈ ఆన్లైన్ లో మీడియాలో ఒక ఆన్లైన్ గేమింగ్ యాప్, దాని గురించి నేను చేసిన ఒక యాడ్ గురించి డిస్కషన్ జరుగుతోంది. అందరినీ ప్రశ్నించి నేను సమాధానం చెప్పాలి కదా, ఎందుకంటే చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు మీరు ఎలా చేస్తారని. అది ఒక 2016 ఒక 9 years బ్యాక్ ఇలాంటి ఒక యాడ్ నా దగ్గరకు వచ్చింది. నేను చేశాను, నిజం. ఆ తర్వాత కొన్ని నెలల్లోనే అది తప్పని నాకు అర్థమైంది. దాని తర్వాత అలాంటి ఏ గేమింగ్ యాప్స్ నేను చేయలేదు. సో 2017 9 years బ్యాక్ ఫర్ 1 year కాంట్రాక్ట్ నేను చేసింది నిజం. అది తెలిసిన తర్వాత దాన్ని ఆపింది నిజం. ఆ తర్వాత నేను చేయలేదు అనేది కూడా నిజం. అటు బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై తెలుగు ఫిలిం ఛాంబర్ స్పందించింది. 2 రోజుల్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు లేఖ రాస్తామని, నటీనటులపై చర్యలు తీసుకోవాలని కోరతామని ప్రకటించింది. మనకు సెలబ్రిటీ స్టేటస్ ఎందుకు ఇచ్చారు? ఎవరైనా మీ వర్క్ ని బట్టి జనం మేము నాకు కూర్చోబెట్టారు. సో డెఫినెట్ గా మనకి ఆ జనానికి, నా సొసైటీకి మనం ఏం చేయకపోయినా డ్యామేజ్ క్రియేట్ చేయకూడదు. డెఫినెట్ గా మాకి లెటర్ రాస్తున్నాం 1-2 days లో. వన్స్ ఇవన్నీ కూడా కొంచెం బయటకు వచ్చిన తర్వాత విల్ రైట్ ఎ లెటర్, విల్ అడ్వైజ్ దెమ్ టు ఎడ్యుకేట్ ద మెంబర్స్. మీరు అన్నారు కదా, అంటే అవగాహన లేకపోవడం అనేది, అవగాహన క్రియేట్ చేయమని అడుగుతున్నాం. అవగాహన క్రియేట్ చేస్తే అట్లీస్ట్ ఫ్యూచర్ లో దే విల్ నాట్ డూ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హైకోర్టు న్యాయవాదులు చెప్తున్నారు.
7 ఏళ్ల కంటే ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉంది అన్నారు. ఎందుకంటే 420 అండ్ సెక్షన్ 66D ప్రకారం చూస్తే ముఖ్యంగా 420 సెక్షన్ ఏదైతే ఇప్పుడు 318 ఆఫ్ బిఎన్ఎస్ ఉందో అది ఖచ్చితంగా 7 years వరకు జైలు శిక్ష పడే ఒక పెద్ద శిక్ష పడే సెక్షన్ కాబట్టి డెఫినెట్లీ దాన్ని రిమాండ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అది కనుక ప్రైమా ఫేస్ ఎస్టాబ్లిష్ అయితే డెఫినెట్లీ దాన్ని రిమాండ్ చేసే ఇది ఉంటుంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ అఫ్ కోర్స్ వాళ్ళు బెయిల్స్ తీసుకునే హక్కు కూడా వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు బెయిల్స్ మూవ్ చేసుకుంటారు, మళ్ళీ బయటకు వస్తారు. కానీ ఇది కాదు కదా పరిష్కారం. ఇప్పుడు వాళ్ళని రిమాండ్లో పెడతారు, వాళ్ళు 14 రోజుల్లో లేకపోతే ఒక 1 month పెడతారు. దాని తర్వాత ఈ లోపల బెయిల్స్ మూవ్ చేసుకుంటారు, మళ్ళీ బయటకు వస్తారు. యథాతథంగా వాళ్ళు నడిపిస్తూనే ఉంటారు. అది కాదు కదా. మొత్తానికి తెలంగాణ పోలీసుల దూకుడుతో బెట్టింగ్ యాప్స్ పేరు వింటేనే సెలబ్రిటీలు వణికిపోతున్నారు. బుద్ధి లేక ప్రమోట్ చేశాం, ఇంకా వాటి జోలికి పోనే పోము అంటూ పోటీ పడి మరీ క్షమాపణలు చెప్తున్నారు. అయితే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసి 1000 మంది మరణాలకు కారణమైన ఎవరిని వదలొద్దు అని జనం డిమాండ్ చేస్తున్నారు.